హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ హైకోర్టు దగ్గర అయితే ఉన్నామండి. ప్రస్తుతం ఈ యొక్క హైకోర్టు దగ్గర ఈ యొక్క 4 వర్క్స్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది వీడియోలో మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎట్ ఎ టైమ్ మనకు రీసెంట్‌గా ఇక్కడ ఎట్ ఎ టైమ్ ఈ యొక్క 4 వర్క్స్‌కి సంబంధించి 4కి సంబంధించి ఒకేసారి వర్క్ అయితే స్టార్ట్ అయింది కదా! దాదాపుగా 15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ యూజ్ చేసి అయితే ఈ యొక్క 4 వర్క్స్ అయితే కడుతున్నారండి. ప్రస్తుతం ఆ యొక్క వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది వీడియోలో మీకు క్లియర్‌గా చూపిస్తాను. ప్రస్తుతం మీరు చూడొచ్చండి. ఈ యొక్క 4 వర్క్స్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది. ఇవన్నీ కూడా మిషనరీస్ కనిపిస్తున్నాయి గదండీ! అవన్నీ గూడా కాంక్రీట్‌కి సంబంధించిన మిషనరీస్ అనమాట. ఆ పైప్స్ ఏ పోర్‌కి కావాలో ఆ పోర్‌కి తీసుకెళ్ళిన తర్వాత ఆ యొక్క దాని నుంచి కాంక్రీట్ అయితే రావడం మొదలవుతుంది. యాక్చువల్‌గా దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్ అయితే ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్ అయితే కట్టబోతున్నారండి. ఈ యొక్క హైకోర్ట్‌కి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. దాదాపుగా 1048,00,00,000దైతే ఈ యొక్క హైకోర్ట్ అనేది కడుతున్నారండి. అలాగే మొత్తం 4 వర్క్స్ 16 అయితే జరగాలి. ప్రస్తుతం అయితే 7 అయితే కంప్లీట్ అయిందండి. అంటే ఈ రీసెంట్‌గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇదివరకే మనకి ఎప్పుడైతే హైకోర్ట్ స్టార్ట్ అయిందో అప్పుడు 3 అయితే కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత వచ్చిన తర్వాత 4 మొత్తం 7 అయితే కంప్లీట్ అయింది. లేటెస్ట్‌గా అంటే 2 డేస్ బ్యాక్ ఎట్ ఎ టైమ్ ఒకేసారిగా 4 4 వర్క్స్ అయితే స్టార్ట్ చేశారండి. ప్రస్తుతం ఆల్‌మోస్ట్ 2 అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మిగతా రెండిటికి కొంతవరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఎండ్ అప్ రేపు మార్నింగ్ కల్లా నాకు తెలిసి కంప్లీట్ అయిపోతుందనుకుంటున్నాను. చూడొచ్చు మీరు. అంటే ఇదొక రికార్డ్ అనే చెప్పుకోవాలనమాట. ఎట్ ఎ టైమ్ ఒకేసారి 4కి 4 వర్క్స్ అయితే స్టార్ట్ చేశారండి. అందులోనూ 15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అయితే యూజ్ చేసి ఈ యొక్క 4 ఫ్లోర్‌లయితే కంప్లీట్ చేయబోతున్నారండి. చూడొచ్చు వర్కర్స్ ఎంతమంది వర్క్ చేస్తున్నారో. అటు సైడు మిషనరీస్ అన్నీ ఖాళీగున్నాయి చూడండి. అవన్నీ కూడా మనకు అటు సైడ్ ఉన్న 4 వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఆ మూలన 4 వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్‌గా 3 డేస్ అయితే టార్గెట్ పెట్టుకున్నారండి. ఈ యొక్క 4, 4 వర్క్స్‌కి. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికైతే అన్నీ వచ్చేసాయి. రేపు ఎండ్ ఆఫ్ ది డే రేపు మార్నింగ్ కల్లా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోతుందనుకుంటున్నాము. లేదా రేపు ఈవినింగ్ కల్లా అయిపోవచ్చు. చూడొచ్చండి. ఇంకా రిమైనింగ్ ఈ 4 గనుక కంప్లీట్ అయితే రేపు ఈవినింగ్ లోపల మొత్తం 11 అయితే కంప్లీట్ అయిపోతుంది. రిమైనింగ్ ఇంకొక 5 అయితే ఉంటుందండి. ఆ 5 గనుక కంప్లీట్ అయితే ఏదైతే ఈ యొక్క ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అనేది ఉంటదో ఇది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి బిల్డింగ్ లేపడం అనేది మొదలు పెడతారండి. సో, రీసెంట్‌గా మనకు నారాయణ గారు కూడా ఈ యొక్క కాంక్రీట్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు వచ్చినప్పుడు కూడా అనౌన్స్ చేశారనమాట. ఎట్టి పరిస్థితుల్లో 2027 డిసెంబర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసి చూపిస్తామనైతే చెప్పడం జరిగిందండి. చూడాలి మరి. ఎందుకంటే వర్క్స్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది. ఎక్కడ కూడా తగ్గడమే విత్ 24 అవర్స్ డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారండి. మెయిన్ మనకి ఏదైతే బిల్డింగ్ కట్టాలనుకోండి, ఇది ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. అది గనుక కంప్లీట్ అయితే, ఇంకా బిల్డింగ్ అనేది త్వరగా కట్టేస్తారు కాబట్టి, అందులోను ఇది మొత్తం కాంక్రీట్‌తో కట్టుకుంటూ వెళ్ళిపోతారండి. అంటే ఒక్కొక్క ఇటుక కడితే దాదాపుగా 5 ఏళ్ల నుంచి 6 ఏళ్లు అయితే ఈజీగా పడుతుంది. సో, కాంక్రీట్‌తోనే కట్టుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి, జస్ట్ ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవడం, కాంక్రీట్‌తో బిల్డింగ్ లేపుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి, సో, వాళ్ళు అనుకున్న టార్గెట్‌కి ఖచ్చితంగా రీచ్ అవుతారని వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్‌తోనే ఉన్నారు. ఇక్కడున్న హైకోర్ట్ దగ్గరున్న
ఆఫీసర్స్ గానీ, ఇంజినీర్స్ గానీ వాళ్ళందరూ కూడా కాన్ఫిడెంట్‌గానే ఉన్నారనమాట. ఎట్టి పరిస్థితిలో 2027 ఎండింగ్ కల్లా కంప్లీట్ చేయాలనైతే చూడొచ్చు. ఇటు సైడ్ ఉన్న వాటికి కూడా ఆల్మోస్ట్ సగం సగం అయితే కంప్లీట్ అయిపోయిందండి. 4కి స్టార్ట్ చేశారు కదా! ఆల్మోస్ట్ ఆల్ 2కైతే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. సో, మిషనరీ చూడండి. ఒకప్పుడు ఎలా ఉన్నది హైకోర్టు, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. దాదాపుగా ఈ యొక్క హైకోర్టు మీద ఇది మనది 8దో వీడియో అనుకుంటానండి అప్డేట్. సో, అప్పటి నుంచి మీరు చూసుకోవచ్చు ఏ విధంగా జరిగిందో. యాక్చువల్‌గా ఈ హైకోర్ట్‌కి సంబంధించి మనకు లాస్ట్ ఇయర్ ఒక 5-6 మంత్స్‌లో తర్వాత స్టార్ట్ అయిందనమాట. ఈ 5-6 మంత్స్‌లోనే మనకు ఇంత చేంజెస్ చూడొచ్చండి మీరు. కొన్ని వందల మందైతే వర్క్ చేస్తున్నారండి. ఎందుకంటే ఒక్కసారి ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ మొదలుపెడితే పోర్ వర్క్స్‌కి సంబంధించి అస్సల అది కంప్లీట్ అయ్యేంత వరకు రెస్ట్ ఉండదంట అండి. ఇక్కడున్న ఆఫీసర్స్ కూడా అదే చెప్తున్నారనమాట. అది అందువల్లే ఈ 4 కంప్లీట్ చేశారు కాబట్టి ఇదొక చరిత్ర అని అయితే ఇక్కడ చెప్పుకుంటున్నారు. సో, అదే విధంగా వర్క్స్ జరుగుతున్నాయి. అదే విధంగా కంప్లీట్ చేసుకుంటూ కూడా వస్తున్నారు. జనాలు చూడండి ఏ విధంగా ఉన్నారో. ఒక్కొక్క ఫ్లోర్ దగ్గర ఎంతమంది వర్క్ చేస్తున్నారో చూడండి. ఇంకొక 1 ½ మంత్‌లో ఈ యొక్క 16 ఫ్లోర్‌కి సంబంధించిన వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోతే, ఇంకా బిల్డింగ్ అనేది హైట్ అయితే లేస్తుందండి. ఎక్కడ వర్క్స్ అక్కడ జరుగుతున్నాయండి. ఐరన్ కటింగ్స్ వర్క్, ఐరన్ కటింగ్స్ అలాగే ఐరన్ అన్‌లోడింగ్ చేసుకునేటి దాదాపుగా ఒక 6, 7 క్రేన్‌లయితే వర్క్ చేస్తున్నాయి ఇక్కడ. అలాగే ఐరన్ కటింగు 4, 5 దగ్గరలైతే ఐరన్ కటింగ్ చేసుకుంటున్నారండి. పోర్ వర్క్స్ కోసం అయితే. అలాగే కాంక్రీట్ వర్క్స్ ఏదైతే ఈ యొక్క 4 పోర్ వర్క్స్ ఉన్నాయో అక్కడంతా కూడా కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటు సైడ్ ఉన్న కాంక్రీట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి. చూడొచ్చు. ఆ కార్నర్‌లో ఉంది కదా! ఆ కార్నర్‌లో ఉన్న పోర్కయితే కంప్లీట్ అయిపోయింది టోటల్‌గా. ఇప్పుడున్న ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా! ఇదంతా కూడా సేమ్ అదే విధంగా ఐరన్ రాడ్‌లతో అలొకేషన్ అవి చేసుకున్న తర్వాత ఇక కాంక్రీట్‌తో పోర్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తారు. సో, ఈ 3 డే ఈ 4-3 డేస్‌లో ఈ యొక్క 4కి 4 వర్క్స్ కంప్లీట్ అయిపోతే మొత్తం టోటల్ 11 అయితే కంప్లీట్ అయితుంది. ఇంకొక 5 ఉంటాయన్నమాట. ఇంకొక 5 వితిన్ 15-20 డేస్‌లో ఇది కంప్లీట్ చేయగలిగితే ఇంకా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటెన్షన్‌తోనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2027 ఎండింగ్ కల్లా కంప్లీట్ చేయాలనే ఇంటెన్షన్‌తోనే ఉన్నారండి. సో, అదే విధంగా వర్క్ కూడా అదే విధంగా అయితే జరుగుతుంది. చేపిస్తున్నారు కూడా. అలాగే నారాయణ గారు కూడా ప్రతిసారి కూడా విజిట్ అయితే చేస్తున్నారంటండి ఇక్కడికి. వర్క్స్ దగ్గరకి గానీ, ఎలా జరుగుతున్నాయి ఏంటనేది. ఇవన్నీ కూడా ఐరన్ రాడ్ చూడండి ఏ విధంగా అన్‌లోడ్ చేసి పెట్టుకున్నారో. అవన్నీ కూడా కటింగ్ ఒక్కొక్క ఐరన్ రాడ్ కూడా హెవీగా ఉందండి. ఆషామాషీగా లేదు ఒక్కొక్క ఐరన్ రాడ్ కూడా. మరి లైట్స్ ఏసుకొనైతే వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ 4 వరకు ఇదంతా ఇంతకుముందు కంప్లీట్ అయిందండి. ఈ 4 అయితే కంప్లీట్ అయింది కదా! ఆ 4లో భాగంగా ఇదైతే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇటు సైడు అలాగే అక్కడ కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి కదా! మొత్తం 4గిటికి ఇప్పుడైతే జరుగుతుందనమాట. చూడండి. ఇప్పుడు అంతా 4 వర్క్ కంప్లీట్ అయిపోయి వాటర్ కూడా పట్టేస్తున్నారు చూడండి. ఇది మీకు లాస్ట్ వీడియో పెట్టాను కదా! లాస్ట్ వీడియోలో అప్పుడే స్టార్ట్ చేశారు. కంప్లీట్ అయిపోయింది చూడండి. పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఈ యొక్క 4 వర్క్. సో, చూడొచ్చండి ఇదైతే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. దాదాపుగా లోపల లోతు కూడా హైట్ కూడా ఒక 6 ఫీట్ ఉంటదండి ఈజీగా. అంత ఆషామాషీగా లేదు. చూసారు కదా! ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్ దగ్గర ఏ విధంగా వర్క్స్ జరుగుతున్నాయి ఏంటనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.